హైదరాబాద్లోని నాంపల్లి వద్ద క్రాంతినగర్లో నివాసముంటున్న శ్రీలత అనే మహిళ వద్దకు వెళ్లిన ఒక ఆగంతకుడు క్యాంపుకు చెందిన డాక్టర్ని అని చెప్పి ఇంజెక్షన్ వేయగా ఆ హుహు. మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమె మెడలో హా! ఉన్న 6 తులాల బంగారాన్ని దోచుకుని వెళ్లిపోయాడు. హా! పోలీసులు కేసు నమోదు చేసి ఓరి దర్యాప్తు దుర్మార్గులారా! చేస్తున్నారు. అలాగే పోలీసు శాఖ అందరినీ జాగ్రత్తగా ఉండమని ఆహ్, హెచ్చరిస్తున్నారు. ఛీ! ఏంటిది? ప్రతిరోజు టీవీ పెడితే ఏదో ఒక బ్యాడ్ న్యూస్. ఎక్కడో ఒక చోట ఏదో ఒక చీటింగ్ జరుగుతోంది. హా! ఆ? హ్మ్. మీరు మేడం, నా పేరు భూపతి. నేనొక డాక్టర్‌ని. వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందుతోంది కదా! అందుకే క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ ఏరియాలో ఇంటింటికి వెళ్లి చెక్ చేసి, ప్రజలకి ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్ ఇస్తున్నాం. నేను చేసే ఇంజెక్షన్‌తో మీకు ఫీవర్ రాదు. ఒకవేళ వచ్చినా నయమైపోతుంది. అందుకే ఇంజెక్షన్ చేస్తున్నాం. మీ ఇంట్లో ఎంతమందున్నారో అందరినీ పిలవండి. అందరికీ ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షనా? లేదండి. మీ క్యాంప్ ఎక్కడుందో చెప్పండి. ఎందుకంటే మా ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ లేరండి. నేను క్యాంప్ దగ్గరికే వచ్చి ఇంజెక్షన్ చేయించుకుంటాను. అది కాదు మేడం, క్యాంపులో జనం ఎక్కువగా ఉంటారు. మీరు గనక అక్కడికొస్తే మీకే చాలా ఇబ్బందవుతుంది. అందుకే నాలాంటి డాక్టర్స్‌ని ఇంటింటికి వెళ్లి ఇంజెక్షన్ ఇచ్చి రమ్మని పంపించాను మేడం. అవునా? హ్మ్. ఆహ్, సరే లోపలికి రండి. హ్మ్. కూర్చోండి. మీరు కూర్చోండి. హెల్త్ చెక్ చేస్తాను. హ్మ్. చెయ్యొకసారి ఇటివ్వండి. హ్మ్. ఒకసారి వెనక్కి తిరిగి కూర్చోండి. హ్మ్. హ్మ్. ఓకే మేడం. ఒక ఇంజెక్షన్ చేస్తాను. కొంచెం చెయ్యి చాపండి. హ్మ్. కొద్దిగా నొప్పుంటుందంతే. నొక్కి పట్టుకోండి. నొప్పి తగ్గిపోతుంది. కాసేపు రబ్ చేయండి. నాకు ఏదోలా ఉంది డాక్టర్. ఏంటి డాక్టర్? నాకు ఏదోలా అవుతోంది. ఏం కాదులేమ్మా. అలాగే రెస్ట్ తీసుకోండి. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. 2 ఆహ్, నిమిషాలు అలాగే ఉంటుంది మేడం. ఆహ్, ఆహ్, డాక్టర్ ఏంటి? నాకేమైంది డాక్టర్? కొంచెం మత్తుగా ఉంటుందంతే. ఆహ్, 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 ఆహ్. మేడం, మేడం. ఏంటి ఇంత టైట్‌గా ఉంది? ఛే! హమ్మయ్య! హమ్మయ్య! ఈరోజు చాలా లక్కీ డే. హ్మ్. 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 మీరు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు మేడం? ఆ! ఏం లేదండి. ఇంజెక్షనే కదా! పర్వాలేదు. నాకు ఇంజెక్షన్ చెయ్యండి. ఆహా! ఈరోజొక మంచి పార్టీ దొరికింది. ఈవిడ ఒంటి మీదున్న నగలన్నీ చూస్తుంటే సంవత్సరం గడిచిపోయేలా ఉంది. హలో డాక్టర్ ఏం ఆలోచిస్తున్నారు? హ్మ్. హలో! డాక్టర్ హ్మ్. ఏమైంది? ఆ! అబ్బే! ఏం లేదండి. మీకు ఇంజెక్షన్ చేస్తాను.
సరే రండి లోపలికి. ఉమ్. కూర్చోండి. ఉమ్. ఓకే డాక్టర్, మీరు మొదటిసారిగా మా ఇంటికొచ్చారు. ఇంజెక్షన్ చేసే ముందు మీరు ఒక కాఫీ గాని టీ గాని తీసుకోండి. తర్వాత నేను ఇంజెక్షన్ చేయించుకుంటాను. కాసేపు ఉమ్. మీరు కూర్చోండి, నేను తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. పర్వాలేదండి, ఇప్పుడు అవేమి వద్దు. డాక్టర్, మీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇంజెక్షన్ చేసి వస్తున్నారు. మీలాంటి మంచి వాళ్ళకి తాగడానికి ఏవైనా ఇస్తే బావుంటుంది. కాసేపు ఇక్కడే కూర్చోండి డాక్టర్, నేను ఇప్పుడే వస్తాను. ఉమ్. జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ మేడం. మ్. కూర్చోండి మేడం, చెక్ చేస్తాను. మ్. చెయ్యమండి. కొంచెం అటు తిరగండి. మ్. మ్. ఇటు తిరగండి మేడం, ఇంజెక్షన్ చేస్తాను. ఏంటి మేడం, నాకేదో తల తిరుగుతున్నట్టుగా ఉంది. మ్. ఆ, మ్. ఉమ్. ఏంటి మేడం, జ్యూస్లో ఏం కలిపారు? ఏం లేదండి, మీరు స్పృహ తప్పి పడిపోవడానికి కొంచెం మత్తుమంది కలిపాను. ఆహా, సూపర్. ఆ, ఏరా, నువ్వు నాకు ఇంజెక్షన్ చేసి నా నగలన్నీ నువ్వు తీసుకెళ్ళిపోవాలనుకున్నావా? ఇప్పుడేరా న్యూస్లో మీ గురించి అన్ని వివరంగా చెప్తున్నారు. నిన్ను నా ఇంట్లో కూర్చోబెట్టిన వెంటనే నన్ను అలాటప్ప మనిషిని అనుకున్నావు కదా. నీలాంటి వాళ్ళని నేను అస్సలు వదలను. హ్మ్. హలో సార్, నేను ఎస్ఆర్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఇంటికి ఒక నకిలీ డాక్టర్ వచ్చి నాకు ఇంజెక్షన్ చేసి నా నగలు వస్తువులు తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేశాడు ఇన్స్పెక్టర్. నేను అతన్ని బంధించి ఉంచాను. నా లొకేషన్ చెప్తాను, వెంటనే రండి. నెంబర్ 22 జేఆర్ స్ట్రీట్, ఎస్ఆర్ నగర్. మీరు వెంటనే రండి. 2 minutes అక్కడ ఉంటాను మేడం, ఫోన్ పెట్టండి. మ్.